హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో కృష్ణ జయంతి అలాగే సప్త శనివార వ్రతాల్లో 3వ వార వ్రతం ఈరోజు చేసుకున్నా. సో చాలా లక్కీగా అనిపిస్తుంది, ఎందుకంటే 3వ సప్త శనివార వ్రతం చేసుకున్న రోజే, అది శనివారం రోజే కృష్ణ జయంతి అనేది వచ్చింది. కృష్ణాష్టమి, కృష్ణుడు పుట్టిన రోజు, అవతరించిన రోజు. సో చాలా హ్యాపీగా ఉంది. నేను ఇలా అయితే పూజను స్టార్ట్ చేసుకున్నాను. విడివిడిగా చేసుకుందాం అనుకున్నా, కానీ ఏదో అనిపించింది ఒకేసారి ఇలా వెంకటేశ్వర స్వామి అలాగే కృష్ణుడిని పెట్టి పూజించుకోవాలని. సో ఇలా అయితే చేసేసుకుంటున్నా. మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం ఇతర విషయాలన్నింటినీ కంప్లీట్ చేసుకొని, లైక్ ముగ్గు పెట్టుకోవడం కానీ, నైవేద్యాలు సిద్ధం చేసుకోవడం అన్నిటినీ నేను రికార్డ్ చేయలేకపోయాను. సో అన్నిటినీ చేసుకొని ఇలా మంటపాన్ని రెడీ చేసుకొని నేను పూజనైతే స్టార్ట్ చేసేసాను. బియ్యం ప్రమిదలైతే లాస్ట్ వీక్ కొంచెం అటు ఇటుగా వచ్చింది, కానీ ఈసారి ఇంకా అందంగా వచ్చింది. లైక్ ఫస్ట్ వీక్లో చాలా అందంగా, లైక్ ఫస్ట్ టైం నేను చేస్తుంటే ఎలా వస్తుందో ఏమో అన్న భయంతో చేశాను. ఈసారి అయితే చాలా అందంగా వచ్చింది అండ్ సో సాఫ్ట్గా అనిపించింది. పిండినైతే మనం కొంచెం తడిగా ఉన్నప్పుడు మిక్సర్లో వేసి మనం పిండి చేసుకుంటే కానీ చాలా బాగా వస్తుంది. సో ఇలా ముందుగా కృష్ణుడికి అలాగే వెంకటేశ్వర స్వామికి సప్త శనివారాల వ్రతం కోసం శని భగవానుడికి కూడా పూజించుకున్నా. నైవేద్యంగా చాలా చేసుకున్నా. అన్నిటినీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా మిస్ చేయక పూర్తిగా చూడండి. ఇలా చిన్ని కృష్ణుడికి పువ్వులు, తులసి దళం అలాగే దీపాలతో అలంకరించుకున్నా. సో బ్రహ్మ ముహూర్తం గురించి చెప్పాలంటే, బ్రహ్మ ముహూర్త సమయం అనేది చాలా అవశ్యమైనది అండ్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరు కూడా కెరియర్లో కానీ, మన స్టడీస్లో కానీ, లేదా మనం చేసే బిజినెస్లో కానీ ఒక గ్రోత్ అన్నది లేదు అని, లేదా సక్సెస్ లేదు అని మనం ఫీల్ చేస్తూ ఉంటాం. సో బ్రహ్మ ముహూర్త సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఆ సమయంలో దానికి తగిన ప్రయత్నాలు కానీ, దానికి తగిన ఒక చిన్న విషయం కానీ మనం ఆ సమయంలో స్టార్ట్ చేయడం మొదలు పెడితే కనుక అన్నీ కూడా మనకి కొన్ని రోజుల్లోనే మార్పు అనేది చూపిస్తుంది. సో సక్సెస్ అవ్వడానికి బ్రహ్మముహూర్త సమయంని మనం యూస్ చేయడం చాలా మంచిది. అలాగే ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో మనం ఏ పని చేయకపోయినా కనీసం కూర్చుని మెడిటేట్ చేస్తూ పాజిటివ్గా థింక్ చేస్తే ఖచ్చితంగా అది మనకి హెల్ప్ చేస్తుంది. అందరికీ తెలిసిందే కదా, లైక్ యూనివర్స్ గురించి అందరూ చెప్తూ ఉంటారు, మనం మంచిది అనుకుంటే ఖచ్చితంగా మంచిదవుతుంది అని. సో మంచిగా అనుకుంటే కనుక ఈరోజు కాకపోతే ఇంకో రోజు అవుతుంది అని చెప్తారు. అది చెడుగా అనుకుంటే అలాగే ఆ క్షణమే మనకి తదాస్తు పలికేస్తారు. సో మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మన ఆలోచనల్లోనే ఉంటుంది. మనం ఎలాంటి ఆలోచనలతో మనం జీవిస్తున్నాం, ప్రతిరోజు ఎక్కడ నడిచినా ఎక్కడ ఉన్నా కూడా మన ఆలోచనల్ని బట్టి మన వైబ్రేషన్స్, మన చుట్టూ ఉన్న జనాలు కూడా ఉంటారు. సో మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా క్రియేట్ అయిపోతారన్నమాట. సో ఆ వైబ్రేషన్స్ కూడా అలా పాస్ అవుతూ ఉంటుంది. మీరు ప్రతిరోజు కూడా అన్ని మంచి ఆలోచనలతో ఇతరులకి కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, అలాగే అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఈవినింగ్స్లో కనుక మనం చూసినట్టయితే శివుడు, రాక్షసులు అందరూ వస్తూ ఉంటారంట, లైక్ తిరుగుతూ ఉంటారు. అప్పుడు మనం పడుకోకూడదు అండ్ నెయిల్స్ కట్ చేయడం కానీ, తినడం కానీ చేయకూడదు అంటూ ఉంటారు కదా. హెల్త్ బాగోలేకపోతే మనం తింటాం, కానీ ఊరికి తింటూ ఉండడం, లైక్ తప్పుడు విషయాలు చేయడం, ఇతరులని కొట్టడం అలాంటివి చేయకూడదు ఆ సమయంలో. ఎందుకంటే దేవుళ్ళు అప్పుడే సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో మనం చాలా పాజిటివ్గా థింక్ చేయాలి. ఇలాంటి విషయాల్ని మా స్టూడెంట్ ఒక అమ్మాయితో చెప్తూ ఉన్నా అన్నమాట. లైక్ ఈవినింగ్ ట్యూషన్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏదో లైక్ నెగటివ్గా వాళ్ళ తమ్ముడిని నెగటివ్గా మాట్లాడగానే నేను చెప్పాను అన్నమాట, లైక్ ఇలా మాట్లాడొద్దు, ఈ సమయంలో దేవుళ్ళందరూ తదాస్తు అంటూ ఉంటారు, సో అలా మాట్లాడొద్దు అంటే ఆ అమ్మాయి అలాగే ప్రాక్టీస్ చేసేస్తుంది అన్నమాట. సో బాగా మాట వింటుంది. లైక్ 12th స్టాండర్డ్ అమ్మాయి. సో అలా చేస్తూ ఒక 1 వీక్ తర్వాత వచ్చి చెప్పింది,
లైక్ మీరు చెప్పినట్టు చేస్తూ ఉన్నాను, దానిలో చాలా పాజిటివిటీ వచ్చింది. లైక్ నెగటివ్గా మాట్లాడడం స్టాప్ చేస్తేనే ఇంత పాజిటివ్గా అనిపిస్తుంది నాకు అని తను చాలా సంతోషపడింది. అందుకే ఈవినింగ్స్లో కానీ ప్రతి సమయం కానీ ఎప్పుడూ కూడా మనం నెగటివ్గా అనేది థింక్ చేయకూడదు. సో పాజిటివ్గా థింక్ చేయాలి. అలా మీకు పాజిటివ్గా థింక్ చేయలేకపోతే భగవద్గీత చదవండి. అందులో మనకి ఏ విషయంలో మనకి డౌట్స్ ఉన్నా, ఏ విషయంలో సలహా కావాలి అనుకున్నా అలాంటి చాప్టర్స్ తీసి మీరు చదివితే మీ ప్రాబ్లమ్స్కి తగిన పరిష్కారం అనేది ఆ చాప్టర్స్లో ఉంటుంది. సో మీకు కావాల్సైతే నేను ఆ చాప్టర్స్ అండ్ దాని డిస్క్రిప్షన్ని నేను ఇస్తాను. సో మీకు తగిన ప్రాబ్లమ్స్కి సమాధానం ఏ చాప్టర్స్లో ఉంటుందని మనం చూద్దాం. అలాగే మనం షోడశోపచార పూజను కూడా కంప్లీట్ చేసేసుకుందాం. నేనైతే చాలా చాగంటి గారి ప్రవచనాల్ని వింటూ ఉంటాను, అలాగే నందూరి గారి డెమో వీడియోస్ని చూస్తూ ఉంటాను. సో సప్త శనివారాల వ్రతం కానీ ఇతర పూజలు కానీ నందూరి గారి డెమో వీడియో అయితే ప్లే చేసుకుంటూ పూజలు చేసేసుకుంటాను అన్నమాట. సో అలా అయితే నేను వెంకటేశ్వర స్వామి సప్త శనివార పూజతో కలిసి కృష్ణుడి పూజ కూడా చేసేసుకున్నాను. సో ఈ వీడియోలో అయితే మీతో కృష్ణుడి లీల ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నా. అందులో లైక్ కృష్ణుడు ఒక్కసారి తమ స్నేహితులతో కలిసి ఒక ఇంట్లోకి వెళ్ళారన్నమాట వెన్న తినడానికి. అక్కడ కుండల చుట్టూ గంటలు కట్టేశారు. అంటే కృష్ణుడు వచ్చి ఇలా తీసుకుంటాడు, తింటాడు అందరికీ తెలియకుండా అనేసి తెలుసు. సో వాళ్ళైతే ముందుగానే జాగ్రత్తగా గంటలు అనేది ఫుల్ కట్టేశారు, అన్నీ మట్టి కుండలకి కట్టేశారనమాట. సో కృష్ణుడు వచ్చి చూశాడు, ఇలా మనం ముట్టుకుంటే సౌండ్ వస్తుంది కదా అని ఆ గంటలకి ఒక ఆర్డర్ ఇచ్చారన్నమాట. లైక్ నేను ముట్టుకుంటే మీరు వచ్చి సౌండ్ చేయకూడదు అని. ఆ గంటలు కూడా సరే ఎందుకంటే ఈయన పరమాత్మ, సో అవి కూడా గుర్తుపట్టేస్తాయి అన్నమాట. సో అవి కూడా గంటలు మోగకుండా సైలెంట్గా ఉండిందన్నమాట. కృష్ణుడికి ఒక హ్యాబిట్ ఉంటుంది ఏంటంటే ముందుగా అందరికీ పంచిపెట్టి తర్వాత లాస్ట్గా ఆయన తింటారు. ఇప్పుడు కూడా అంతే కదా, ఆయన ఏ రూపంలో వచ్చినా ముందు ఇతరుల కోసం చూస్తారు. అందరూ బాగుంటే లాస్ట్ నేను బాగుంటాను, నేను సంతోషంగా ఉంటాను అనుకునేవాడు. అందుకే ఆ కృష్ణుడు కూడా అందరికీ ముందు ఆ వెన్నని ఇచ్చేసి ఫైనల్గా అందరికీ దొరికిందా అని ఒకసారి అడిగి లాస్ట్లో అయితే ఆయన తీసి నోటి దగ్గర తీసుకువచ్చే సమయానికి ఆ గంటలు అనేది ఫుల్ మోగిందంట. లైక్ ఫుల్ సౌండ్ చేసేసింది, అందరూ వచ్చేసారు. అప్పుడు కృష్ణ కోపగించుకొని అందంగా అడిగారంట, ఏ గంటలారా ఎందుకు మోగారు, నేను చెప్పాను కదా మీరు సౌండ్ చేయొద్దని అని అడిగితే అప్పుడు ఆ గంటలు చెప్పిందంట, లైక్ మీ నైవేద్య సమయానికి గుడిలో అయితే మమ్మల్ని గంట వాయిస్తూ ఉంటారు కదా, సో మీరు మీ నోటి దగ్గర నైవేద్యం అందగానే మాకు ఆ హ్యాబిట్తో మేము సౌండ్ చేయడం స్టార్ట్ చేసేసాము అని అంటారంట. సో ఇది స్టోరీ. ఎప్పుడు మనం కృష్ణుడికి నైవేద్యం సమర్పించే సమయంలో గంట మోగిస్తాం కదా, సో అలాగే ఆ గంటలు అప్పుడు కూడా హ్యాబిట్ ద్వారా మోగాము అని చెప్తుంది. సో ఇది కృష్ణుడి నైవేద్య స్టోరీ. సో ఈ కథని మీ స్టూడెంట్స్తో కానీ మీ పిల్లలతో కానీ షేర్ చేసుకోండి. ఈ కృష్ణ జయంతి రోజు ఈ స్టోరీని మీతో చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరింత స్టోరీస్ మనం చూద్దాం. మీకు ఇలాంటి ఇంకో స్టోరీస్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఇలాంటి స్టోరీస్ మీకు కావాలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని ఇస్తాను. సో అందులో ఇలాంటి ఒక 2-3 స్టోరీలు అయితే నేను చెప్పాను. సో అవి విని మీ పిల్లలకి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పుడు మనం నైవేద్యాన్ని సమర్పించేసుకున్నాం. ఇలా పూజలన్నింటినీ కంప్లీట్ చేసుకుందాం. ఇవే నేను కృష్ణుడికి సమర్పించిన నైవేద్యం అన్నమాట. లైక్ యూజువల్గా బియ్యం పాయసం చేస్తాము, లైక్ నెయ్యి కానీ తేనె కానీ పాలు పెరుగు అలాగే వెన్న కానీ మీకు దొరికినట్టయితే మీరు పెట్టచ్చు. అలాగే ఈ నువ్వులు ఉండలు అనేది విష్ణువు కోసం, శని భగవానుడి కోసం ఆ సప్త శనివార పూజలో భాగం అది. అలాగే పెరుగన్నం చాలా ఇష్టం. కృష్ణుడు ఏ రూపంలో వచ్చినా ఏ అవతారం తీసినా పెరుగన్నం మాత్రం ఆయనకి చాలా ఇష్టం. అలాగే పరమాన్నం పులిహోర కూడా చేసుకున్నాను. సో ఇవన్నిటిని నైవేద్యంగా సమర్పించి ఈరోజు ప్రార్థించుకున్నాను. అలాగే ఈరోజు కృష్ణుడిగా ఎవరు వచ్చారో మీరు చూస్తారా? మన ఇంటికి కృష్ణుడు అయితే ఎవరు రాలేదు, కానీ రాధ మాత్రం వచ్చారు. సో మా ట్యూషన్ అబ్బాయిలని అందరినీ పిలిచాను ఈరోజు. అందరూ రాలేకపోయారు, కొందరు వచ్చారన్నమాట. అందులో ఈ గోపికమ్మ వచ్చింది. సో ఈమె చాలా అందంగా రెడీ చేస్తారు వాళ్ళమ్మ.
ట్యూషన్ రావడానికి అందంగా రెడీ వచ్చిందన్నమాట. సో ఇలా అందంగా డ్యాన్స్ చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీ అయిపోయారు. ఆ రోజు ఆ ప్రసాదాలు, ఆ కృష్ణుడి ముందు ఉంచిన అన్ని ప్రసాదాలని కూడా కొంచెం కొంచెంగా అందరూ షేర్ చేసి తిన్నారన్నమాట. సో చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ కృష్ణ జయంతి మేము ఇంత అందంగా, కృష్ణాష్టమిని ఇంత అందంగా జరుపుకున్నాం. సో వ్యూవర్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే మన ఛానల్ని ఇలాగే మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇంకో మంచి వీడియోలో కలుస్తాను.